యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని ఓ కిరాణా షాప్, బైక్ షోరూం, మరో ఇంట్లో చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చోరీలు జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. క్లూస్ టీం వివరాలు సేకరించారు. సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి సమయంలో ఎవరు సంచరిస్తున్నారో తెలియటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు నూతన విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలని బాధితులు కోరుతున్నారు. ఉంటున్నాను. నా పేరు షేక్ అజీజు. నేను పై ఫ్లోర్లో ఉంటున్నాను. కింది ఫ్లోర్ కిరాయికి ఇచ్చాను. కిరాయికి ఇచ్చిన అతను బోనాల పండుగకి వెళ్ళిపోయాడు తాళం వేసి. తర్వాత మేము ఉదయం లేచి చూసేసరికి గేటు తాళం ఉన్నది, ప్లస్ ఇంటి తాళము లాకు పలగొట్టి ఉన్నది. డౌట్ వచ్చి అతనికి ఫోన్ చేసిన, ఈ కిరాయికి ఉన్న వ్యక్తి రవి అతనికి ఫోన్ చేసి అడిగితే నేను హైదరాబాద్లో ఉన్నా అన్న అని చెప్పిండు. తర్వాత నాకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు ఉన్నాయి, నా ఇంట్లో 4 కెమెరాలు పెట్టించిన, అవి చెక్ చేశాను. చెక్ చేస్తే అందులో దొంగతనం జరిగినట్టుగా నాకు కనపడింది. అప్పుడు నేను వెంటనే పోలీస్ స్టేషన్కు మన ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏఎస్ఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, దర్యాప్తు చేసి చెక్ చేశారు. ఈ దొంగతనంగానే ప్రూవ్ చేసి చూసి వెళ్ళిపోయారు. ఈ దొంగతనాలు జరగకుండా పోలీసు గస్తీ తిరగాలి. తర్వాత ఈ ఏరియా కానీ ఇక్కడ ఒకసారి జరిగిందంటే ఇంకోసారి జరగదని నమ్మకం ఉండదు.